ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, దేవుని వాక్యం నుండి ఒక చిన్న సందేశాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. దానికి టైటిల్ ఏమని పేరు పెట్టానంటే, దేవుని 3 B's, దేవుని 3 B'లు. లేక గాడ్స్ బి క్యూబ్. క్యూబ్ అంటే 3 కదా. ఆ విధముగా మనము దేవుని యొక్క 3 B'ల గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. విశ్వాసులముగా మన జీవితాల్లో మనము కొన్నిసార్లు పడిపోయేటువంటి స్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు సముద్ర తరంగాలు పైకి లేస్తాయి, కొన్నిసార్లు తగ్గిపోతాయి. గాలి వీసినప్పుడు సముద్ర తరంగాలు పైకి లేస్తాయి, గాలి తక్కువగా ఉంటే అవి తరంగాలు తగ్గిపోతాయి. మన జీవితాల్లో కూడా ఒకసారి మనము మనలో బాగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడు విశ్వాసములో ఒడిదుడుకులు లేకుండా పై పైని సంచరించిన విధముగా, అంటే ఎత్తుగా ఉండేటువంటి విధముగా మనము సంచరిస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి మనలో ఉండేటువంటి లోపాల వలన పరిశుద్ధాత్ముడు కూడా మరి ఆరిపోయి పడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అయితే మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు మనల్ని తిరిగి పైకి లేపుతాడు అన్నటువంటిదే ఈ 3 విలువైన బీల్లో ఉన్నాయి: బాటిల్, బుక్ అండ్ బ్యాగ్. సీసా, పుస్తకము, సంచి. ఈ సీసా గురించి మీకు ఆల్రెడీ ఒక ప్రత్యేకమైన ప్రసంగంలో కన్నీటి సీసాల గురించి చెప్పాను. అదే ఇక్కడ మళ్ళా రిపీటేషన్ అవుతుంది, జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనాకారుడు 56:8 అంటాడు, సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ గుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలేలో కనబడును కదా. అంటే ఈ తెలుగు కొంత మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. సంచారములు ఏంటి, కవిలే ఏంటి? దావీదు భక్తుడు అంటున్నాడు, నా బాధలన్నిటినీ నువ్వు గమనిస్తున్నావు. సంచారములు అంటే బాధలు అన్నమాట. అదే విధంగా నేను దుఃఖిస్తున్నటువంటి కన్నీళ్ళన్నీ కూడా నీవు సీసాలో సేకరిస్తున్నావు. అంతేకాకుండా నీ దగ్గర ఒక పుస్తకంలో వాటిని రికార్డ్ చేస్తున్నావు అని. ఈ యొక్క కవిలే అంటే పుస్తకం. ఈ విధంగా మనము ఈ యొక్క కీర్తనను అర్థం చేసుకోవచ్చు. అంటే గాడ్ నోస్ ప్రెటీ వెల్ అబౌట్ అస్. మనం ఉదయకాలంలో లేచినప్పటి నుంచి సాయంకాలం పడుకుని మళ్ళీ తిరిగి ఉదయకాలం లేచే వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని గమనిస్తూనే ఉంటాడు. రోజుకి ఎన్నిసార్లు నువ్వు ఆయన్ని స్తుతిస్తున్నావు? రోజుకి ఎన్నిసార్లు నువ్వు పడిపోతున్నావు? రోజుకి ఎన్నిసార్లు సంతోషంగా ఉంటున్నావు? ఎన్నిసార్లు దుఃఖిస్తున్నావు? ఎన్ని బాధలు పడుతున్నావు? ఎవ్రీథింగ్ గాడ్ నోస్ అబౌట్ అస్. కానీ మనకే తెలియదు దేవుడు మనల్ని గమనిస్తున్నాడా అని అనుకోం మనం. అందుకనే మనము మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా కొన్నిసార్లు ఆయనకు ఇష్టం లేని పనులు కూడా చేస్తూ ఉంటాం, పాపాలు కూడా చేసేస్తూ ఉంటాం. గాడ్ అబ్జర్వ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. కనుక మనమేమో విశ్వాసముగా కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ మనము కన్నీళ్లతో దుఃఖించేటువంటి పరిస్థితి ఏదైనా వస్తే, అయ్యో దేవుడు ఈ విధంగా ఈ కన్నీళ్లు నాకు ఎందుకు కలుగజేస్తున్నాడు, బాధలు ఎందుకు కలుగజేస్తున్నాడు అని మనము అనుకోకూడదు. దేవుడికి అన్నీ మనకు తెలుసు. మన బాధలన్నింటిని కూడా ఆయన సీసాలో సేకరిస్తున్నాడు అన్నట్టుగా ఉంది. మీకు తెలుసు, చాలా పూర్వకాలంలో ఇలాంటి కన్నీటి సీసాలని ఎవరైనా దుఃఖిస్తూ ఉంటుంటే, ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నా, ఎవరైనా కోల్పోయినా ఈ కన్నీటి సీసాల్లో నీళ్లను సేకరిస్తూ ఉంటారు, కన్నీళ్లను. ఈ సేకరించినటువంటి నీళ్లు ఎంత ఎక్కువ సేకరిస్తే అంతగా వాళ్ళకి ప్రేమ, అభిమానము ఆ వారి పట్ల ఉన్నట్లుగా అనుకునేవారు.
సో అయితే దేవుడే మనతో అంటున్నాడు, నీ కన్నీటి ప్రకటన గ్రంథంలో అంటాడు, నీ యొక్క బాష్ప బిందువులను, కన్నీటి బాష్ప బిందువులను నేను తుడిసివేస్తాను. గాడ్ కలెక్ట్స్ అవర్ టీయర్స్ ఇన్ హిస్ బాటిల్. ఆయనకి తెలుసు మనము ఏ విధంగా ఆయన యొక్క ఆ, ఆయన యొక్క ప్రజెన్స్ లో మనం ఉన్నామో మనము గమనించుకోవాలి, కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని గమనిస్తూనే ఉన్నాడు కనుక మనం బహుజాగ్రత్తగా ఏ విషయంలోనూ విశ్వాస యాత్రలో తొట్టుబాటు పడకుండా ఉండేటువంటి విధంగా ఉండాలి. యేసు ప్రభు వారు దేవుడే, సాక్షాత్తు ఆయన మానవ రూపంలో ఉన్నాడు కనుక ఆయన కూడా దుఃఖించే పరిస్థితులు 3 సార్లు ఏర్పడ్డాయని లేఖనాల్లో రాయబడ్డాయి. అది ఒకటి, తన స్నేహితుడు, మంచి కుటుంబము, వాళ్ళంతా స్నేహితులే, బేతని, మరియా, మార్త, లాజర్. లాజరస్ చనిపోయినప్పుడు యేసు ఏడ్చినట్లుగా యోహాను సువార్త 11 అధ్యాయం 1 నుంచి 35 వచనాలు చదువుకుంటే మీరు గమనించవచ్చు. తర్వాత యెరూషలేము నాశనం అయిపోతుంది అన్నటువంటి విధంగా ఆ యెరూషలేం గురించి కూడా ఆయన ఏడ్చినట్లుగా లూకాసు వార్త 19:37-41. ఒక నిన్న నిన్న కాక మొన్న ఆ, ఇరాన్ నుంచి 200 మిసైళ్ళు ఇజ్రాయెల్ మీద వారు ప్రయోగించినట్లుగా ఆ, ఆ, చెప్పడం జరిగింది, ప్రయోగించారు కూడా. అందులో కొన్ని జెరూసలేం మీద పడ్డాయి, కొన్ని టెల్ అవివ్, అంటే వాళ్ళ యొక్క ప్రధాన పట్టణము టెల్ అవివ్ మీద కూడా పడినట్లుగా గమనిస్తున్నాం. అదేవిధంగా ఆ ఆలాస్కా మసీద్ సమీపంలో, డోమ్ ఆఫ్ ది రాక్ సమీపంలో కూడా కొన్ని ఈ యొక్క మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్, అంటే అతి అత్యాధునికమైనటువంటి మిసైల్స్ పడ్డాయి. అయితే 200 మిసైల్స్ పడితే సర్వనాశనం అయిపోవాలి, కానీ మిసైల్స్ నుంచి సంరక్షించుకున్నటువంటి ఆ వ్యవస్థ ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే ఉంది. కనుక వచ్చిన మిసైల్స్ అన్ని పేల్చేశారు, కానీ ఒక మిసైల్ మాత్రం యెరూషలేం మీద పడినప్పుడు ఒక స్కూల్ ధ్వంసం అయిపోయింది. అది చీకటి సమయం కనుక పిల్లలు ఎవరు లేరు, నష్టం జరగలేదు. అలా ఎప్పుడు కూడా ఈ యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి 2000 సంవత్సరాల నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా, ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే జీవాధిపతిని వదిలి విగ్రహాల వైపు, వ్యభిచారం వైపు వారు తొలగిపోయారు. మరి ముఖ్యంగా యేసు ప్రభువుని మెస్సియాగా నమ్మకుండా, దేవుడు పంపినటువంటి మెస్సియాని నమ్మకుండా ఉండడం వల్ల వాళ్ళు ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. మీరు యెరూషలేముతో కంపేర్ చేస్తే మీరు ఎంత చక్కటి వాతావరణంలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. మీరు ఆ వీడియోలు చూస్తే అందరూ కూడా ఇళ్లలో కాకుండా ఇళ్ల క్రింద బంకర్స్ అని నిర్మిస్తారు. అంటే బంకర్స్ అంటే ఆ బాంబులు పడి చనిపోకుండా భూగర్భంలో వాళ్ళే ప్రభుత్వమే కట్టి ఇళ్ళు వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా ఇస్రాయేలీలు అలాగే ఉన్నారు, ఎగుప్తీయులు అలాగే ఉన్నారు, గాజాలోనే అలాగే ఉన్నారు, బంకర్లో నివసిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో బిక్కి బిక్కని ఎప్పుడు చనిపోతామో అన్న విధంగా ఉంటుంది. మనకైతే దేవుడు ఇంకా చక్కటి వాక్యము చెప్పుకోవడానికి, వినడానికి, ఆ దేవుని యందు ఆనందించడానికి సమయం ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు మన జీవితాలు బట్టి, మన పట్టణాలు బట్టి, మన దేశం బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. మూడవదిగా యేసు హెబ్రీ 5:7-9 అంటాడు, యేసు తనను మరణము నుంచి రక్షించగల వ్యక్తికి మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేయాలి. అంటే మరణం మరణం అంటే ఇక్కడ మామూలు ఆర్డినరీ డెత్ కాదు. నరకము నుండి రక్షింపగలిగినటువంటి వ్యక్తి అంటే యెహోవా దేవుడు. ఆ దేవునికి మహారోదనతో మన కొరకందరికి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. యశుప్రభువును మరణించకుండా, నా ఆయన నరకానికి వెళ్ళకుండా ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యెహోవా దేవుడే యేసుప్రభు. అయితే మనందరి కొరకు కూడా అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండగా కుడి పార్శ్వమున ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మహారోదనతోనూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఈ 3 రిఫరెన్స్లలో యేసు ప్రభువు మరి ఆ, మా- దుఃఖించినట్లుగా, కన్నీళ్లు విడిచినట్లుగా మనం గణిస్తున్నాం. అంటే ఇప్పుడు కన్నీళ్లు అనేటువంటి విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే,
పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, వేదనలో ఉన్నప్పటికీ, దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ కన్నీళ్లు ఆయనకు తెలుసు. ఎందుకంటే ప్రతి చుక్కని ఆయన టీయర్ బాటిల్స్ లో ఆయన కలెక్ట్ చేస్తున్నాడు, సంగ్రహిస్తున్నాడు. అందువలన నీ యొక్క కన్నీటి బాధను గమనిస్తున్నటువంటి దేవాది దేవుడే తప్పనిసరిగా నిన్ను ఆ యొక్క కన్నీళ్ల బిందువులను తుడిచివేయును, కన్నీళ్లను తుడిచివేయును. ఆ విశ్వాసం నీలో ఉండాలి ప్రియమైన వాళ్ళు. నువ్వు బలమైన విశ్వాసం అయితే ఈ మాటలను వింటావు, లేని ఎడల ఆ ఆషామాషిగానే తీసుకుంటావు. నువ్వు బలమైన విశ్వాసిగా ఉండడానికి మారు. రెండవది బుక్. రెండవ మా క్యూబ్ లో ఉన్నది బుక్ అనమాట. మన బాటిల్ గురించి చూసేసాము. బుక్ అంటే పుస్తకం. మన ఆలోచనలను దేవుడు ఒక పుస్తకంలో నమోదు చేస్తూ ఉంటాడు. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నువ్వు బిలీవర్ అయితే చక్కటి ఆలోచనలు దేవుణ్ణి నువ్వు హృదయంతో ఏమన్నా ఆ, ఆయన ప్రశంసిస్తున్నావా, ఆయన మహిమపరుస్తున్నావా? నీ జీవితం ద్వారా, నీ ఉద్యోగం ద్వారా, నీ చదువు ద్వారా ఆయనను నువ్వు ఆ, కనపరుస్తున్నావా? ఇలాంటివన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా తన ఆలోచనలను మనసులో ఉన్నటువంటి విశ్వాసులు, ఇది విశ్వాసుల గురించే రాయబడింది సుమా. ఈ విశ్వాసుల యొక్క ఆలోచనలను దేవుణ్ణి మహిమపరిచే విధముగా ఉంటున్నాయా లేదా అనేది ఆయన చూసుకుంటా ఉంటాడు, పుస్తకంలో రాసుకుంటా ఉంటాడు. రియల్ గా ఆయన పుస్తకంలో రాయాల్సిన అవసరం లేదు, కానీ అంత గొప్ప మహామహా జ్ఞాని కాబట్టి ఆయనకి అన్ని తెలుసు. అయితే ఇక్కడ ఒక అలంకార రూపంలో చెప్తున్నాడు ఏంటంటే, ఒక పుస్తకంలో ఆయన రాస్తున్నాడు కనుక జాగ్రత్తగా ఉండు. ఎప్పుడైనా నువ్వు పడుకున్నప్పుడు ఆలోచిస్తా అంటే, మన పాస్టర్ గారు 15 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, ప్రభు మధ్య ఆకాశానికి వస్తాడు, సిద్ధపాటు కలిగి ఉండాలి, శుభ నిరీక్షణ కలిగి ఉండాలి. కనీసం ఆ బొమ్మలను ఇమేజినేషన్ అన్నా చేసుకునేటువంటి స్థాయిలోని ఆలోచనలు ఉంటాయా? ఎంతసేపు ఇహలోకాకర్షణలు, ఇహలోకంలో నువ్వు ఏం చేయాలి, ఏ లక్ష్యాలను సాధించాలి, ఆ విషయాలైనా దేవుని సంబంధమైన విషయాలు నీకు ఆలోచన రావట్లేదంటే నువ్వు పూర్తి విశ్వాసవి కాదనమాట. ఆ పరిస్థితి నీకు ఉండకూడదు ప్రియమైన వాళ్ళరా. మలకి గ్రంథం 3:16లో జ్ఞాపకార్థ పుస్తకం అని ఉంది, బైబిల్ కాదు, జ్ఞాపకార్థ పుస్తకం. దెర్ ఈస్ ఎ సెపరేట్ బుక్ కాల్డ్ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. Those who feared the Lord spoke to one another, and the Lord listened and heard them. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులు ఒకరినొకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా దేవుడు వినుచుండెను. ఒకరినొతో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవి యొక్క ఆలకించిన తెలుగులో. అంటే విశ్వాసులు కలిసినప్పుడు సినిమాల గురించి, జోకుల గురించి, ఇతర విశ్వాసాలను అపహాస్యం చేయడం గురించి, అయితే ఆదివారం నాడు మనం ఎప్పుడు అలాంటి మాట్లాడుకోం కదా. మొన్న ఆదివారం నాడు ఒక గంట సేపు ప్రసంగం చెప్తే ఒక గంట మన యువతి యువకులు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలు చెప్పడానికి దేవుడు నాకు మంచి అజ్ఞానాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు. ఎందుకంటే మరి ఆ సబ్జెక్ట్ మీద మనం 10-15 ఏళ్ళు, డిగ్రీ అయితే 3 ఏళ్ళు, పీజీ అయితే 2 ఏళ్ళు, పిహెచ్డి అయితే 5 ఏళ్ళు, అయితే దీనిని ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ఎస్కటాలజీ మీద మనం మాట్లాడుకుంటున్నాం, దాన్ని ధ్యానిస్తున్నాం. అవి సంధించేటువంటి, మన శ్వాసలు సంధించేటువంటి ప్రశ్నలకు మామూలు పాస్టర్లు ఎవరు కూడా సమాధానం చెప్పలేరు. అయితే మీకు సమాధానాలు చెప్పేటువంటి గొప్ప పాస్టర్ ఉండడము మీకు అదృష్టం. ఆ విధంగా గాడ్ ఈస్ మేకింగ్ అస్ టు అలర్ట్ అబౌట్ హిస్ ప్లాన్స్ టు అస్. మనము తెలివితేటలు గలవారమని కాదు, కానీ మనము చక్కగా ఆయన మాటలను వింటున్నాము కాబట్టి కొంత తెలివితేటలు సంపాదించుకున్నాం. అందువల్ల ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం అంటే చర్చకు వచ్చినప్పుడు మామూలు కాలేజీల్లో కూడా గాసిప్ కబుర్లు చెప్పుకోవడం, ఉద్యోగాల్లో గాసిప్పులు చెప్పుకోవడం, ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మరి సమాజం ఆ విధంగా పోతున్నప్పుడు విశ్వాసులు ఒకరినొకరు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారన్న విషయాలు మనం చెక్ చేసుకుంటా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించి చూడు వారికి ఆయనను ఘనపరచడానికి, మహిమపరచడానికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడేటప్పుడు ఆ మాటలను రాసుకునే విధముగా జ్ఞాపకార్థంగా
ఆయన ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడిన. సో వాట్ ఎవర్ యు ఆర్ స్పీకింగ్ టు యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఎవర్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ విల్ బి నోటెడ్ ఇన్ ది బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. అందుకని భయభక్తులు కలిగి ఉండండి. అంటే యెహోవాకి తెలియకుండా, దేవుడైన యేసు ప్రభువుకి తెలియకుండా ఏది ఉండదు. కనుక ఆయన పుస్తకంలో రాసుకుంటాడు అంటే అర్థం ఏంటంటే ఆయనకు ప్రతిదీ తెలుసు కనుక మన జీవిత విధానములో భయభక్తులు కలిగి ఉండుట ఎంతో మంచిది. ఎ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, మలాకి 3:16 మర్చిపోకండి. ఎ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, ఈ రైట్స్ ఇట్ ఇన్ ఎ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ఆయన పుస్తకంలో రాస్తా ఉంటాడు. ఇప్పుడు నేను ఆ, నాకు మంచి మంచి థాట్స్ వచ్చినప్పుడు, ఆ, దేవుని గురించి ఆలోచనలు వచ్చినప్పుడు అవన్నీ రాసేసుకుంటా ఉంటాను నోట్స్ గా. నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. ఆ నోట్స్ ని అప్పుడు చదువుతున్నప్పుడు నాకు ఈజీగా అర్థమైపోతుంది. అలాగే ప్రసంగాలన్నీ కూడా మీకు రాసే పుస్తకాలన్నీ కూడా అవన్నీ ఏంటంటే నేను చదువుకొని రాసుకునేవి, ఆలోచించుకుని రాసుకునేవి, ఒక నోట్స్ లాంటివి అనమాట. ఇవి నోట్స్ ఈజీగా, ఇప్పుడు టెక్స్ట్ బుక్ విద్యార్థులు బాగా తెలుసు. టెక్స్ట్ బుక్ ఆ చదవడానికి అందరూ అర్థం చేసుకోవాలి టెక్స్ట్ బుక్ ని. ఒక జ్ఞాని అయినటువంటి ప్రొఫెసరు లేకుంటే ఒక లెక్చరర్ బాగా చదువుకుని మామూలు వాడుక స్టైల్లో అది రాసేస్తా ఉంటాడు. రాసుకుంటుంటే విద్యార్థులందరికీ ఆమ్, అది బాగా ఈజీగా అర్థమైపోతుంది. ఆ విధముగా మనము బుక్స్ లో రాసుకోవడం అనేది మనకు తెలుసు. ఒకసారి నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు, నాకు లూథరన్ పాస్టర్ గారు కలిసి ఓ మాట అన్నాడు ఏదో ఫంక్షన్ లో కలిస్తే ఎప్పుడో పూర్వం. అయ్యా, నేను మీ డైరెక్ట్ స్టూడెంట్ని కాకపోయినప్పటికీ నేను డబ్బు లేని వాడిని కనుక ట్యూషన్ పెట్టుకోలేని స్థితిలో నేను మీ దగ్గర రాలేదు అంటే, నేను పెద్దగా నా డబ్బులు తీసుకునేవాడిని కాదు కదా, ఫ్రీ కూడా ఉండేవి కదా, రాకపోయా అంటే, లేదండి భయపడి రాలేదు, కానీ మీ 3 ఏళ్ళు కూడా కెమిస్ట్రీ నేను మీ నోట్స్ చదువుకునే నేను రాసేసి అప్పుడు పాస్టర్ అయిపోయానండి బిఎస్సి అయిన తర్వాత అని చెప్పాను. ఎంతో సంతోషించాను. అంటే వాట్ ఎవర్ వీ రైట్ that will be known, that will be easily understandable to our people. మనము రాసుకోవాలి, మనకు అర్థమైన రీతిలో రాసుకుంటా ఉంటుంటే మనకి ఈజీగా ఉంటుంది. దేవుడు కూడా బహుశా ఆయనకి ఈజీగా బుక్ రెఫరెన్స్ ఎవడ ఎలాంటి చేస్తున్నాడు ఏంటి అనే విషయాలన్నీ రాసేసుకుంటా ఉంటాడేమో, మనకు తెలియదు. అయితే నువ్వు బహు జాగ్రత్తగా ఉండవలెను. ఆయన ఆయన సముఖముగా ఉండేటువంటి విధానములో ఈ విధముగా మా ఆయన భక్తులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఏ విధముగా మాట్లాడుకుంటారో, స్మరించుకుంటారో, మహిమపరుస్తారో దేవుణ్ణి అన్నదానికి ఈ యొక్క పిక్చర్ దొరికింది. దిస్ ఇస్ ఎ పిక్చర్ నవ్ డేస్. హోలీ బైబిల్ చదువుకుంటున్నాడు ఒక ఆయన, అందరూ కూడా హేళన చేస్తారు. హోలీ బైబిల్ చదువుకునేటువంటి వాడిని కుర్చీలో బైబిల్ చదువుకుంటుంటే ఆ సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుని రీల్స్ కింద చేసుకుని అప్లోడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రోజుల్లో నోవా ప్రభువు వచ్చే దినాల్లో, నోవా జలప్రళయ దినాల్లో కూడా ఎలాగుండేదో ఈ దినాల్లో కూడా అలాగా. నూటికి ఎవడో ఒకడో ఇద్దరు బైబిల్ చదువుకుంటారు. కొంతమంది మంచి భక్తిపరులు లంచ్ బ్రేక్ లో కూడా చిన్న బైబిల్ తీసుకుని భోజనం అయిన తరగా అవగానే ఆ స్కూల్లోనో కాలేజీలోనో ఉద్యోగంలో చదువుకుంటారు. కొంతమంది కాదు, ఎక్కువ మందికి వాళ్ళ బైబిల్ మాట మాట ఎత్తడమే చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇతరులు ఈ విధముగా పరిహసిస్తారు కాబట్టి. సో క్రైస్తవులు యేసు ప్రభు గురించి సిగ్గుపడకూడదు. మనము యేసు ప్రభువుని సిగ్గుపడుతూ మహిమపరిచే విధానంలో మనం బ్రతకలేం. చూడండి ఈ పిక్చర్ లో ఎంత ఆక్వర్డ్ గా అవుతున్నారో సరే, బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక బైబిల్ పట్టుకున్నటువంటి చదువుతున్నటువంటి విధానంలో. సో పీపుల్ ఆర్ దేర్ లైక్ దిస్ నవ్ డేస్. అంత్యకాల దినాలు కదా, అపహాసుకులు. అందుకని నువ్వు అపహాసుకుల చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు దివారత్వము ధ్యానించేవాడు ధన్యుడని కీర్తనాకారుడు 1వ కీర్తనలో రాసి ఉన్నాడు. సంచి, సంచి అంటే బ్యాగ్. యు ఆర్ డూయింగ్ సో మెనీ మిస్టేక్స్ ఎర్లియర్. దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ మిస్టేక్స్ అన్ని కూడా ఇక నీ మీద మిస్టేక్స్ లేవు అన్న విధంగా ఒక సంచిలో వేసేసి సంచిని సీల్ చేసేసాడు. ఆత్మనే ముద్ర ద్వారా
ఆయన అది ముద్రించేశాడు. ఇంకా ఆ సంచిలో ఉన్నటువంటి పాపాలు ఎవరు కూడా గుర్తు చేసుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా సాతాను కెనాట్ టచ్ యువర్ పర్సనాలిటీ బై మేకింగ్ యూ టు రిమెంబర్ యువర్ ఓల్డ్ సిన్స్. నీ పాత పాపములను జ్ఞప్తికి తెచ్చి నిన్ను అవమానపరిచే విధముగా సాతాను చేయలేడు. ఎందుకంటే ఆ పాపాలన్నీ కూడా సంచిలో వేసేసాడు. ఈ విధముగా ఆ మనము ఒక రెఫరెన్స్ చూస్తే యోబు 14:17లో నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. మై ట్రాన్స్గ్రెషన్ ఈజ్ సీల్డ్ అప్ ఇన్ ఎ బ్యాగ్. ఒక నా నా తప్పులన్నీ కూడా, నా పాపాలన్నీ కూడా, నా అతిక్రమాలన్నీ కూడా బ్యాగ్లో వేసి సీల్ వేసేసావు. చూడండి, పోస్ట్ ఆఫీస్ లో ఉత్తరాలన్నీ ఒక సంచిలో వేసి పురుకోసి చుట్టి ఒక సీల్ వేసేస్తారు, ముద్ర. నీకు ఆత్మ అనే ముద్ర వేసాడు, పరిశుద్ధాత్మ ముద్ర అనే ముద్ర ద్వారా నిన్ను దేవుడు అభిషేకించాడు. యు కవర్ మై ఇనిక్విటీ. ఒక ప- ఒక ఒక ఆ, ఒక పదార్థము డైనింగ్ టేబుల్ మీద పడింది అనుకోండి, దాన్ని వెంటనే తెలియని పరిస్థితుల్లో దాని మీద ఒక మూత వేసేస్తా ఉంటాం, లేకపోతే ఒక కవరప్ చేస్తా ఉంటాం. ఆ విధంగా ఆ, పాత నిబంధన కాలంలో ఎటో జరిగేవి ఇనిక్విటీస్. అయితే కొత్త నిబంధన కాలంలో పూర్తిగా నీ పాపాలని యేసు ప్రభు రక్తం తొలగిస్తున్నది. కాబట్టి నువ్వు ఏ విషయంలోనే భయపడక్కర్లేదు. యేసుక్రీస్తు శిలువ త్యాగం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి కనుక నీ పాపాలను మూసివేసినటువంటి సంచిని, ముద్ర వేసినటువంటి ఆత్మ ద్వారా ముద్ర వేసిన సంచిని సాతానుడు తాకలేడు. రాజుగారి పేరున వేసినటువంటి ముద్ర ఉన్నదాన్ని ఇప్పడానికి ఎప్పుడూ అర్హుడు కాదు. ఎందుకంటే రాజుగారి యొక్క మా పేరు మీద వేయబడినటువంటి సీలు ఎవరు తాకలేరు. రిఫరెన్స్ ఎస్తేరు 8:8లో ఉంది. తప్పిపోయిన గొర్రెల వల్లే మనం ఉన్నప్పుడు యేసు మనల మీదకి ఎంచాడు, వెతికి రక్షించాడు. లోకసువార్త 15:4. మనలో ఆయన యందు విశ్వాసం ఉంచుటనే సత్క్రియను, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచటమే సత్క్రియ. అంటే ఎంత దేవుడు మనల్ని బ్లెస్ చేసి చూడండి. యేసునందు నువ్వు విశ్వాసం ఉంటున్నావంటేనే సత్క్రియ అంటున్నాడు, ఒక మంచి క్రియ అంటున్నాడు. అది మధ్యాకాశం వరకు ఆయన వచ్చే వరకు కొనసాగించేవాడు ఆయనే. అంటే నీ విశ్వాసమును కొనసాగించేవాడు ఆయనే. ఫిలిప్పి 1:6. మరి యేసు ప్రభు వచ్చే వరకు మనం ఏం చేయాలి? ప్రతి ఆదివారము రిమెంబరెన్స్ కూడుకొని యేసుక్రీస్తు ద్వారా దేవాది దేవుణ్ణి మనం స్తుతించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ 11:26. అదేవిధంగా క్రీస్తు సేవకులుగా మనము ఆయన పరిచర్యను కొనసాగించాలి. లూకా 19:18. సువార్తను చెప్పేటువంటి బాధ్యత పాస్టర్లదే కాదని మీకు చెప్పాను. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ పాస్టర్, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. అంటే ఆ అభిలాష జ్ఞానము ఉంటే తప్పనిసరిగా మరి నేను చెప్పే వాక్యాలన్నీ వింటే మీరు ఆ విధంగానే ప్రవర్తిస్తారు మీ జీవితంలో. ఆయన ఆజ్ఞలు పాటించాలి. 1 తిమోతి 6:14. క్రీస్తు దినం వరకు విశ్వాసులు నిష్కపటులుగా ఉండాలి. ఫిలిప్పి 1:10. పౌరం వలె నిష్కపటులు, పాము వలె వివేకులుగా ఉండండి అంటాడు. ఈ విధముగా దేవుడు మనకి అనేకమైనటువంటి పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన లేవనెత్తేవాడుగా ఉన్నాడు. మన పాపములు చేసినప్పటికీ యేసు రక్తం ద్వారా క్షమిస్తున్నాడు, ఎందుకంటే మనం విశ్వాసం కాబట్టి. గతాదివారం నాడు మీకు నేను ఆ, రాజుల యాజకుల రాజుల యాజకత్వం గురించి చెప్పాను. కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్, యాజకుల రాజ్యం. ఆ యాజకుల రాజ్యము 1000 పరిపాలనలో ఏర్పడబోయేటువంటి రాజ్యం గురించి మీరంతా కూడా రాజులైన యాజక సమూహం, స్త్రీలు పురుషులు, రాజులుగాను రాణులుగాను యాజకులుగాను మీరు ఉంటారని రెఫరెన్స్లు ప్రకటన గ్రంథంలో 3 రెఫరెన్స్లు, 1 అధ్యాయం, 5 అధ్యాయం, 20 అధ్యాయాల్లో మీకు రెఫరెన్స్లు ఇచ్చాను. అదేవిధంగా పేతురు రాసిన ఆ, మా మొదటి పత్రిక 4 అధ్యాయము 2:9లో మనము ఒక హోలీ నేషన్, ఏర్పాటు చేయబడిన జనాంగము, పరిశుద్ధ జనాంగము, ఆ, ఆయన కొరకు రాజులైన యాజక సమూహం అన్నట్టుగా మనము ఆ, దేవుని స్తుతించాలి. ప్రతి ఆదివారం నాడు రాజులు యాజకులుగా, అంటే రాజులు చెప్పడం, వాక్యాన్ని చెప్పే విధంగా ఉండాలి. యాజకుడు దేవుని ఆరాధించాలి. అది చూసా అసలే మొట్టమొదటిగా నిర్గమకాండంలో మరి ఇశ్రాయేలీయుల్ని ఎన్నుకున్నాడు రాజులుగాను యాజకులుగాను. బట్ దే డినైడ్, ఇప్పటికీ డినై చేస్తున్నారు. అందుకే శాపగ్రస్తమైనటువంటి ప్రభువు మధ్యాకాశానికి వచ్చి 7 ఏళ్ల శ్రమలు అయిపోయే వరకు కూడా ఇశ్రాయేలీయులు ఆ 7 ఏళ్ల శ్రమల్లో కొద్ది మంది మొరపెట్టినప్పుడు
వారు పశ్చాత్తాపడతారు. ఆ పశ్చాత్తాపడే రోజే వాళ్ళకి వాళ్ళకి డే ఆఫ్ ఎటోర్నమెంట్. అప్పటి వరకు అలాగా శ్రమలు పడాలి, చనిపోయే వాళ్ళు చనిపోతా ఉంటారు. యేసును మాత్రం నమ్మకుండా, యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభు శిలువ రక్తాన్ని నమ్మకుండా ఎవరు ఇశ్రాయేలీయులు కూడా రక్షింపబడలేరు. పదాజ్ఞలను నమ్ముకుని పరలోకానికి వెళ్ళిపోయే పక్షంలో అనేక మంది ఇశ్రాయేలీయులు వెళ్ళొచ్చునేమో కానీ యేసు ప్రభు పుట్టాక పదాజ్ఞలను కాకుండా యేసు ప్రభు రక్తమును నమ్ముట ద్వారా ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. పదాజ్ఞలను ఆచరించాలి మనం తప్పనిసరిగా. ఆ, అదే విధముగా మనము యేసు శిలువ రక్తం ద్వారా మనం విమోచింపబడి ఉన్నాము, నీతిమంతులుగా మార్చబడి ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రాజులైన యాజకులుగా దేవుడు మనల్ని పిలిపించుకున్నాడు కదా. మరి మనము ఈ రాజులు యాజకులుగా ఏడేండ్ల శ్రమలలో ఏడేండ్ల ఆ మా అక్కడ పిండ్లి విందులో ఆ పరలోకంలో మనం ఉండం. ఓన్లీ వీ హ్యావ్ ద రిసీవింగ్, వీ విల్ రిసీవ్ ద క్రౌన్స్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం జీసస్ విల్ మ్యారీ అస్. శ్వాసలు వధువు సంఘాన్ని పెళ్లి చేసుకుంటాడు ఆయన. ఆత్మ సంబంధమైన వివాహం. ఏడేండ్ల విందు ఉంటుంది. అక్కడ రాజ్యాధికారాలు, అక్కడ యాజకులు, ఆ టైప్ ఆఫ్ థింగ్స్ ఏమీ బైబిల్లో మెన్షన్ చేయబడలేదు. తర్వాత రెండవ రాకడ తర్వాత ఆ ఏర్పడబోయేటువంటి మిలీనియంలో మాత్రం మహిమ శరీరాలతో ఉన్నటువంటి విశ్వాసులకు ఆయన కొన్ని అధికారాలు ఇస్తాడు. రాయల్ డయడమ్ అంటారు దాన్ని. ఈ రాజులు యాజకులుగా ఉండే పవర్స్, కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ విధముగా మరి ఇప్పుడు మనకి ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? రాజులైన యాజక సమూహంగా అన్నాడు కదా పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. మరి మనము ఇప్పుడు రాజ్యాధికారం పవర్ ఏమి లేదు మనకి. రాజ్యాధికారం అంటే ఇతరులను ప్రభులోకి నడిపించడమే రాజ్యాధికారం. నువ్వు బ్రతుకుండగా ఎంతమందిని ప్రభులోకి విశ్వాసంలో నడిపించావు? ఆ క్యాలిక్యులేషన్ చేసుకో ఒకసారి. ఒకవేళ నువ్వు నువ్వు నీ కుటుంబము నువ్వు తప్పించి ఇంకా రక్షణ ఎవరికీ వెళ్ళలేదంటే ఇట్స్ ఏ సాడ్ రిజల్ట్. మన ద్వారా కొంతమంది రక్షింపబడాలనేటువంటి ధ్యాస నీకు ఉండాలి. అది లేకపోతే ఇప్పటి నుంచైనా అది నేర్చుకో. ఈ లోపున రాజులైన యాజక సమూహము భూమి మీద ఏం చేయాలి? నంబర్ 1, దేవుని సేవించాలి. ద్వితోపదేశకాండం 10:12. నంబర్ 2, దేవునికి మహిమ తీసుకురావడానికి జీవించాలి. యెషయా 43:7. మన జీవితాలు ఆ విధంగా ఉండాలి. 3, దేవుని ఆరాధించడానికి మనము ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. యెషయా 43:21. బద్దకించేటువంటి విధానమే ఉండకూడదు. లేజినెస్ అనేదే ఉండకూడదు. దేవునికి లేజినెస్, సోమరిపోతులు, దరిద్రులు అవుతారు. 4, మంచి పనులు చేయడానికి మనం సృష్టింపడ్డాం. వి షుడ్ డూ గుడ్ థింగ్స్ ఫర్ గుడ్ వర్క్స్ ఫర్ ది లార్డ్. 5వది, మనము దేవునికి సంతోషం కలిగించడానికి సృష్టింపడ్డాం. ప్రకటన 4:11. అంటే వీఆర్ స్పెషల్ పీపుల్. మనము ప్రత్యేకింపబడిన వారము. మనము ప్రత్యేకమైనటువంటి భూమి మీద అనేక రకాల కులాలు, మతాలు, అనేక రకాల మనుష్యులు, దేవుళ్ళు అనబడే వాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ మనము నిజమైన దేవుడైన యెహోవాకు సంబంధించిన వారము. యేసు ద్వారా దేవుని యొక్క సంతానం మనము. కనుక మనము ఈ లోకములో ఇతరులతో జీవిస్తున్నప్పటికీ అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రమాదకరమైన వ్యక్తులు, పాపంతో ఉన్నటువంటి వ్యక్తులతో జీవిస్తున్నప్పటికీ ఆ కలువ ఆకులు, కలువ పుష్పాలు చెరువుల్లో ఉన్నప్పుడు ఆకులను గమనించండి. నీళ్లు ఆకుల మీద పడినప్పటికీ నీకు ఆయిల్ ఎలాగ తేలిపోతుందో ఆ విధముగా ఆ ఆకుల మీద నీళ్లు బయటికి పోతాయి. నువ్వు పాప పంకిలమైనటువంటి ప్రపంచంలో ఉన్నప్పటికీ నీ స్నేహితులు పాప పంకిలంలో ఉంటారు. అవిశ్వాసులు ఎవరు కూడా, అందరూ క్రైస్తవులు ఉండరు. ఈ ఉద్యోగులతోటి ఉద్యోగులని ప్రయాసం చేస్తూ ఉంటారు. అలాంటి వాడితో నువ్వు ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి. కనుక నువ్వు ప్రభు మీద భారం వేసి వారి పాపములు నీకు అంటకుండా ఉండేటువంటి విధంగా నువ్వు జీవించాలి. అదే రాజులైన యాజక సమూహము ఈ భూమి మీద చేసేటువంటి పని. ఆటోమేటిక్ గా ప్రమోషన్ మనకి ఇస్తాడు దేవుడు 1000 ఏళ్ల పాలనలో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రక్షింపబడిన వారందరూ కూడా దేవుని సేవించాలి. ఎల్లవేళలా మనసు ద్వారా, ఆలోచన ద్వారా మహిమ తీసుకురావాలి, ఆరాధించాలి, గుడ్ వర్క్స్ చేయాలి, దేవుని సంతోషం కలిగించే విధంగా ఉండాలి. ఇవన్నీ కలుపుకునే సాక్ష్యం అంటారు. సాక్ష్యం అంటే ఏదో నన్ను అనారోగ్యం నుంచి కాపాడాడు, ఆ అయ్యగారు ప్రార్థన చేశారు, అనేక ఏడు ఏడు చోట్ల మొక్కుకున్నాను, 7 చోట్ల ప్రార్థన చేయించాను, స్వస్థత, ఇలాంటి సాక్ష్యాలు. ఒక మహిమకరమైన జీవితం.
యేసు ప్రభు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. బలా మంచి దాసుడా దాసురాలా, తక్కువలో నువ్వు పెన్నిదిగా ఉన్నావు. ఆ సాక్ష్యం యేసు నుంచే వినాలి. మన సాక్ష్యం ఎప్పుడు కూడా దేవునికి ఆనందం కలిగించేటువంటి విధంగా ఉండాలంటే ఈ 5 పాయింట్స్ నువ్వు ఆమ్, నీ మనసులోనో ఆలోచనలోనో ఇవన్నీ కూడా ఎప్పుడు పాటిస్తూ ఉండాలి. నువ్వు ఆ, ఈ దేవుని యొక్క బీ క్యూబ్ ద్వారా నువ్వు నేర్చుకున్నది ఏంటంటే ఆయన టీయర్ బాటిల్స్ లో ఈ కన్నీళ్లను భద్రం చేస్తున్నాడు. అంటే ఆయనకి తెలుసు ప్రతిదీ కూడా. అందువల్ల నువ్వేమి దుఃఖించకు, బాధపడకు. నీ ఆయుష్ కాలం అంతా కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. తర్వాత బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు బీ కేర్ఫుల్, అన్యుల వలె మాట్లాడకు. అపహాస్కులు పేల్చే జోకులను పేల్చుకో, ఎందుకంటే దేవుడు నోట్ చేసుకుంటున్నాడు. అలాంటివి చేస్తే నీ మీద శిక్ష వస్తుంది. బ్యాక్, నీ అతిక్రమాలన్నిటిని కూడా ఆయన లోపల పెట్టేశాడు, క్లోజ్ చేశాడు, సీల్ వేసేసాడు, ఆత్మ అనేటువంటి ముద్రను వేశాడు. కాబట్టి సాటన్ కెనాట్ టచ్ యూ. వేర్ స్పెషల్ పీపుల్, రాజులైన యాజక సంఘం కనుక దేవుని ఆరాధించు, దేవుని సేవించు, మహిమ తీసుకుని రా, మంచి పనులు చేయి, సంతోషం కలిగించే విధముగా, దేవునికి సంతోషం కలిగించే విధంగా నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకో.